బెన్నీ ఒక సాధారణ బాబు. కాని అతనికి ఒక అసాధారణ సమస్య ఉంది. అతను పాఠశాలను ద్వేషించేవాడు. ప్రతిరోజూ అతను తన పాత ఎరుపు బ్యాక్ ప్యాక్ని తీసుకొని ఇంటి తలుపు దాటేవాడు, హోంవర్క్ మరియు టెస్టుల గురించి మురికివారుగా గులగులాడుతూ. ఒక వర్షపు మంగళవారం ఒక విచిత్ర విషయం జరిగింది. బెన్నీ తన బ్యాగ్ని జిప్ చేసినప్పుడు ఒక చిన్న స్వరం ఫుస్ఫుసలాడింది, నా ముఖంలో పెన్సిల్స్ వేయడం ఆపు. బెన్నీ ఊగిపోతూ నిలిచాడు. ఎవరు అన్నారు? నేనే, బ్యాక్ ప్యాక్ చెప్పింది. మీకోసం వినలేను అంటే నేను మీకు సహాయం చేయగలను. బెన్నీ కలలు చూసినట్లు అనుకున్నాడు. కాని బ్యాక్ ప్యాక్ గణితం షార్ట్కట్లు, చరిత్ర తేదీలను గుర్తుపెట్టుకోవడం సులభమైన మార్గాలు, కథలు రాయడం వంటి విషయాలు చెప్పడం మొదలుపెట్టింది. మొదట బెన్నీ నిరాకరించాడు. కాని అతను ఎక్కువగా వినగలిగే కొద్దీ నేర్చుకోవడం మరింత సరదాగా అనిపించింది. ఒకరోజు బెన్నీ హోంవర్క్ మర్చిపోయాడు. బ్యాక్ ప్యాక్ తుస్ఫుసలాడింది. ఫ్రంట్ పాకెట్ చెక్ చేయి. అందులో బెన్నీ తన కాగితం సరిగ్గా మడత పెట్టి ఉంచినది కనుగొన్నాడు. నేను నీ